హైదరాబాద్లో మళ్ళీ వాన మొదలైంది. వాన పడితే చాలు నాలాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. నాలాలు పొంగితే చాలు జల బలి జరుగుతూ ఉంది. హైదరాబాద్లో గంట సేపట్లో నమోదైన వర్షపాతాలు మేడ్చల్లో 7.7 సెంటీమీటర్లు, బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్లు, జూ పార్క్, రూప్లాల్ బజార్లో 6.9 సెంటీమీటర్లు, చార్మినార్, నాంపల్లి, బేగం బజార్లలో 6.1 సెంటీమీటర్, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అలర్ట్గా ఉన్నాయా లేదా? హైదరాబాద్లో మళ్ళీ వర్షం మొదలైంది. వాన పడితే ఏ రకంగా హైదరాబాద్లో పరిస్థితులు మారిపోతాయో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది న్యూ నార్మల్ అయిపోతుంది హైదరాబాద్ వాసులకి. వాన పడితే చాలు నాలాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఆ నాలాలు పొంగిన చాలా చోట్ల జల బలి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఇవాళ గంట సేపట్లోనే ఎంత వర్షపాతాలు నమోదయ్యాయన్నది మనం ఇప్పుడు చూస్తే మేడ్చల్లో 7.7 సెంటీమీటర్లు, బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్లు, జూ పార్క్, రూప్లాల్ బజార్లో 6.9 సెంటీమీటర్లు, చార్మినార్, నాంపల్లి, బేగం బజార్లలో 6.1 సెంటీమీటరు, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే చాలా క్లియర్గా మనకి యావరేజ్ వర్షపాతం కూడా ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు. రెయిన్ అలర్ట్ వాతావరణ శాఖ నుంచి మనకు వచ్చిన ప్రతిసారి కూడా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. మరి ముందస్తు సమాచారం ఉన్న అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోందా, తగు జాగ్రత్తలు తీసుకుంటోందా, జనాన్ని హెచ్చరిస్తోందా, అప్రమత్తం చేస్తోందా, ఎక్కడికక్కడ అవసరమైన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తోందా అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం సరిగ్గా దొరకట్లేదు. जाता है